ఓకే ప్రోగ్రామింగ్ చూసుకోండి. ఫస్ట్ అయితే బట్టలు ఇక్కడ వేసేస్తాం కదా. ఓకే మన మషిన్ వచ్చేసి 7 kgs అంటే దీంట్లో 7 pairs వేయచ్చు. 7 కాకుండా మనం 5 pairs వరకు వేసుకోవాలి. ఓకే పౌడర్ అయినా లిక్విడ్ ఇక్కడ వాడాలి మనం. ఓకే ఓకే డైరెక్ట్ వేయద్దు. డైరెక్ట్ వేస్తే ఏమవుతుందంటే డైల్యూట్ అవ్వదు మనకి. ఇక్కడ 2 రోలర్స్ ఇచ్చారు మనకి, దీంట్లో వెళ్ళేసి రొటేట్ అయిపోయి ఫోమ్ జనరేట్ అవుతుంది అక్కడ. తర్వాత వచ్చేసి అంటే టూ సైడ్స్ ఎక్కడైనా వేయచ్చు. 2 sides అదే నేను చేసేస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ కంఫర్ట్ కోసం హోల్స్ ఉన్నాయి 3. ఓకే ఇక్కడ దీంట్లో కంఫర్ట్ వేయాలి. 1 cup కంఫర్ట్ వేస్తే 3 cup వాటర్ కూడా వేయాలి. దీంట్లో డైల్యూట్ చేయాలి మస్ట్. అది డైల్యూట్ చేయకపోతే ఏమైతుంది అంటే ఆ థిక్నెస్ ఉంటది కదా ఎక్కువ ఉంటుంది, దీంట్లో ఆగిపోతున్నాయి. అది మళ్ళీ వాటర్ పర్వాలేదు అట్లయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి మనకి ఫిల్టర్. ఎవ్రీ వాష్ లో ఒకసారి ఈ ఫిల్టర్ క్లీన్ చేసి పెట్టాలి. ప్రతి వాష్ కి కంపల్సరీ క్లీన్ చేయాలి. ఓకే ఇది దీంట్లో వచ్చిన డస్ట్ వచ్చేసి ఇక్కడ జామ్ అవుతుంది. ఒకవేళ మనం 5 days 10 days తీయలేమంటే అదే డస్ట్ బట్టలకు వస్తుంది. ఓకే చిన్న చిన్న థ్రెడ్స్ అన్ని ఇక్కడే వచ్చేస్తాయి. ఓకే తర్వాత వచ్చేసి ఏంటంటే మనం బట్టలు వేసిన టైంలో ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫిల్టర్ క్లీన్ చేసుకో. ఫిల్టర్ ఏమంటారు దానికి కాయిన్స్ పిన్స్ చెక్ చేసుకోవాలి ఫస్ట్గా, కాయిన్స్ అండ్ పిన్స్. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి ఈ ఫిల్టర్ కన్నా కింద ఉండాలి లోడ్. ఓకే ఫిల్టర్ పైకి కింద ఉండాలి. ఓకే అవును అవును సార్. 4-5-6 pairs అంటున్నారు మరి అది వేసినప్పుడు దానికన్నా పైకి వస్తాయి కదా. దీనికన్నా కిందనే 5 pairs వచ్చేస్తాయి, 6 pairs కూడా వచ్చేస్తాయి. ఓకే ఇప్పుడు 7 kgs అంటే ఏమైపోతుంది, డబుల్ బెడ్ బ్రషెస్ 2 వస్తాయి. సింగిల్ ఉంటే 3 వేసుకోవచ్చు. కిందనే వచ్చేస్తుంది, మాక్సిమం కిందకే వచ్చేస్తుంది. ఎందుకంటే డ్రమ్ కింద ఇక్కడ వరకు అంటే పెద్దగా ఉంటది కదా, అది మొత్తం స్ప్రెడ్ చేసి వేయాలి. 1 place లో తీసుకొచ్చి డైరెక్ట్ వేయద్దు. అది ఏమైపోతుందంటే 1 side వేసేస్తే స్పిన్నింగ్ లో వైబ్రేట్ అవుతాయి. అందుకే మనం ఫస్ట్ అది కూడా చెక్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన టైంలోనే మొత్తం ఈక్వల్ గా ఉందా లేదా డ్రమ్ లో, అది చెక్ మొత్తం సపరేట్ ఉందా లేదా, సైడ్ లో మొత్తం చెక్ చేసుకోవాలి. యూనిఫామ్ లెవెల్లో ఉండాలి. ఓకే తర్వాత ఏంది అంటే మనకు ఆన్ బటన్ ఇది. ఓకే పవర్ ఆన్ చేసుకున్నాక డిఫరెంట్ క్లోత్స్ కి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. టోటల్ గా 8 functions ఉన్నాయి ఇక్కడ. ఓకే ఫస్ట్ వచ్చేసి మనకి ఏముంది నార్మల్ ఫర్ రెగ్యులర్ క్లోత్స్. పవర్ ఆన్ చేసి జస్ట్ స్టార్ట్ చేసేస్తే నార్మల్ లో వర్క్ అవుతుంది. ఓకే సెకండ్ ఆప్షన్ కి వెళ్ళాలంటే ఇక్కడ సైకిల్ బటన్ ఇచ్చాడు, సైకిల్స్ అని. దీన్ని ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ప్రోగ్రామ్స్ చేంజ్ అవుతాయి. సెకండ్ వచ్చేసి మనకి క్విక్ వాష్ ఫర్ స్మాల్ లోడ్స్, లైక్ 2 pairs ఉన్నాయి, ఎక్కువ లోడ్ లేదు, ఆ టైంలో క్విక్ లో వాడచ్చు. ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇక్కడ థర్డ్ ఆప్షన్ కి వెళ్తాం. ఓకే అది డెలికేట్స్, వర్క్ సారీస్ ఉంటాయి, పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి, వూలెన్ డ్రెస్సెస్ ఉంటాయి, వూలెన్ బెడ్షీట్స్ కూడా ఉంటాయి, దీంట్లోనే వేసుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనకి బెడ్డింగ్ ఫర్ బెడ్షీట్స్. ఓకే స్ట్రాంగ్ ఉంటాయి. తర్వాత జీన్స్ ప్యాంట్స్ కోసం 5th వన్ ఇక్కడనే ప్రెస్ చేయాలన్నీ. ఓకే ఇక్కడ 5 అని రాసి వచ్చింది. ఓకే 6th వచ్చేసి ఎనర్జీ సేవింగ్. ఒక సపోజ్ మనం 10 days బట్టలు వాడలేము, ఎక్కువ డర్టీ ఉండవు, అలాంటి క్లోత్స్ ఉన్నాయంటే దీంట్లో వాడుకోవచ్చు. ఎనర్జీ సేవింగ్ దాంట్లో ఏమవుతుందంటే మనకు అది లైక్ వాషింగ్ స్పీడ్ వచ్చేసి చాలా స్లో ఉంది, పవర్ కన్సంప్షన్ ఎక్కువ ఉండదు ఈ ఫంక్షన్ వల్ల. తర్వాత వచ్చేసి ఓన్లీ రిన్స్ అండ్ స్పిన్. ఒక్కొక్కసారి మనం బయట హ్యాండ్ వాష్ చేసేస్తాం, దీంతో వచ్చేసి జస్ట్ రిన్స్ అండ్ డ్రై అయిపోవాలి అంటే దీంట్లో వాడచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి దీన్ని టబ్ క్లీనింగ్. ఈ లోపల డ్రమ్ క్లీనింగ్ చేయాలి. ఎవ్రీ 40 washes ఒకసారి డ్రమ్ క్లీనింగ్ చేయాలి. అది కూడా నోటిఫికేషన్ ఇస్తుంది మషిన్. ఇక్కడ డ్రమ్ క్లీనింగ్ ఒక ఎర్రర్ వస్తుంది, అది రాదు డోర్ ఎర్రర్. అది ఇక్కడ పైన ఒక చిన్న లైట్ వస్తుంది డ్రమ్ ది, అది డ్రమ్ లైట్ వచ్చింది అంటే మనం ఏం చేయాలి, డ్రమ్ క్లీనింగ్ పెట్టాలి. అప్పుడు DC అని వస్తే డోర్ క్లోజింగ్ అది 1 by 1 చెప్తాను మేడం. ఓకే తర్వాత వచ్చేసి సపోజ్ 8th వన్ వచ్చేసి ఎవ్రీ 40 washes కి మీరు చేయాలి. ఒక ఏరియాస్ లో ఏమవుతుందంటే హార్డ్ వాటర్ ఎక్కువ ఉంటే తొందరగా వచ్చేస్తుంది ఎర్రర్, అప్పుడు డ్రమ్ క్లీనింగ్ చేయాలి. ఓకే 30 washes కి ఇచ్చినా చేయాలి, 20 washes కి ఇచ్చినా చేయాలి. ఓకే సపోజ్ ఇక్కడ మనం ఈకో టబ్ క్లీన్ పెట్టేసినాం. ఓకే తర్వాత సపోజ్ నార్మల్లో పెట్టినాం, నార్మల్ వాష్లో పెట్టిన తర్వాత మనకు ఇక్కడ చూడండి 3 functions అయిపోతున్నాయి. వాష్ కూడా అయిపోతుంది, రిన్స్ కూడా అయిపోతుంది, డ్రై కూడా అయిపోతుంది, 3 అయిపోతున్నాయి. ఒకవేళ ఓన్లీ డ్రై చేసేది ఉంటాయి, బయట ఉతికేస్తాం, జాడీ చేస్తాం, కానీ డ్రై చేయాలి. ఇక్కడ మనం ప్రెస్ చేసుకోవాలి, పవర్ ఆన్ చేసి ఇక్కడ ఫంక్షన్ బటన్ కి ప్రెస్ చేసుకోవాలి. స్పిన్ అని ఒక సింగిల్ ఫంక్షన్ వచ్చింది, అప్పుడు స్టార్ట్ చేసేస్తే ఓన్లీ డ్రై చేసి ఇస్తుంది. ఇవన్నీ ఇది స్టార్ట్ చేయకముందే చేసుకోవాలి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు ఒకవేళ అడిషనల్ గా ఓన్లీ డ్రై చేసుకోవాలి ఎప్పుడైనా అంటే ఇది పెట్టుకొని ప్లే చేయాలి, లేదంటే డైరెక్ట్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఏంటి అంటే మనకు ఇక్కడ వాటర్ లెవెల్ కూడా ఉంది. వాటర్ లెవెల్ డిఫాల్ట్ గా మనం క్లోత్స్ ప్రకారం సెట్ అయిపోతుంది. వెయిట్ సెన్స్ చేసి ఇప్పుడు ఇట్లా మనం స్టార్ట్ చేస్తే ఇట్లా సెన్స్ చేస్తుంది.
ఈ డ్రమ్ కూడా తిరుగుతుంది. ఇది ఇక్కడ కూడా డిస్ప్లే కూడా తిరుగుతుంది మనకు. అది సెన్స్ చేస్తుంది లోడ్ ఎంత ఉంది అనేసి. అది చెక్ చేసుకొని వాటర్ లెవెల్ సెట్ చేసుకుంటది. అది ఏం చేయాలి అంటే మనం డ్రై క్లోత్స్ వేయాలి దీంట్లో. ఓకే, వెట్ క్లోత్ చేయదు. వెట్ క్లోత్ చేస్తే ఫుల్ డ్రమ్ తీసుకుంటది వాటర్. 2 pairs వేసినా డ్రమ్ ఫుల్ చేస్తుంది. అప్పుడు వాటర్ వేస్ట్ అవుతుంది, పవర్ కన్సంప్షన్ కూడా వేస్ట్ అవుతుంది. అందుకే ఏం చేయాలి మనం వెట్ క్లోత్స్ మాక్సిమం మెయింటైన్ చేయాలి. ఒకవేళ లేదు డ్రై క్లోత్స్, ఒక వెట్ క్లోత్స్ డ్రై క్లోత్స్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ 2 pairs అట్లా వెట్ క్లోత్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా సెన్స్ అయిపోయి వాటర్ లెవెల్ ఫుల్ తీసుకుంటది కదా, అప్పుడు మాన్యువల్ గా మనం సెట్ చేసుకోవాలి. ఒకవేళ వేసిన టైంలో ఒక్కొక్కసారి ఇక్కడ ఎంత 3 అని చూపిస్తుంది. మషిన్ తీసుకుంటది 5 లో తీసుకుంటది. 2 pairs వేసినా 5 తీసుకుంటది. అప్పుడు మనం ఇక్కడ ప్రెస్ చేసుకొని మాన్యువల్ గా వాటర్ లెవెల్ బటన్ కి చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ 2 pairs ఉన్నాయంటే వాటర్ లెవెల్ అవును, వాటర్ లెవెల్ మనం కూడా మాన్యువల్ గా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మాక్సిమం డ్రై క్లాత్స్ వేయడానికి ట్రై చేయండి. కాయిన్స్ అండ్ పిన్స్ అన్ని చెక్ చేసుకొని వేయండి. ఓకే, ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా మేడం దీంట్లో? ఇందాకేదో అడగాలనుకున్నాం. ఇప్పుడు ఇది ఏం సింబల్? ఇది మ్యూట్ సింబల్. అంటే సౌండ్ అవసరం లేదు, మ్యూజిక్ సౌండ్ అంటే బంద్ చేసుకోవచ్చు. ఈ 2 buttons 3 seconds హోల్డ్ చేసేస్తే మ్యూట్ అయిపోతుంది ఆ ఫంక్షన్. ఓకే, ఇట్లా బటన్ ఏమి వర్క్ చేస్తలేదు అంటే సౌండ్ ఏమి రావట్లేదు. ఇక్కడ బటన్స్ ప్రెస్ చేసిన సౌండ్ ఏమి రాదు. ఇంకా సేమ్ 3 seconds హోల్డ్ చేసుకుంటే ఇవన్నీ మీరు చేంజ్ చేసినప్పుడు ఇక్కడ లైట్స్ వెలగవా? అక్కడ రావు, ఇక్కడ వస్తుంది 1 2 3 4 అని. ఇక్కడ ఊరికే 1 2 3 4 వస్తాయి. 1 2 3 4 8 వరకు వస్తాయి. ఏ పాత మెషిన్ కి అక్కడ వస్తుండే, దీనికి ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు. ఓకే, తర్వాత సెకండ్ ఆప్షన్ 2 3 4 ఏది కావాలి పెట్టి ప్లే చేయాలి. ఇంకోటి ఏంటంటే దీంట్లో చైల్డ్ లాక్ కూడా ఉంది. చైల్డ్ లాక్ చిన్న పిల్లలు ఉంటారు, ఆ టైంలో దీంట్లో వచ్చి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో చైల్డ్ లాక్ పెడితే 20 seconds ఒకవేళ ఉన్నాయి మషిన్ లో, ఒక డోర్ ఓపెన్ చేసేసారు ఎవరైనా, 20 seconds అయిపోయిందంటే డ్రమ్ లో ఉండే వాటర్ పడేస్తుంది. చైల్డ్ లాక్ పెడితే ప్రాబ్లం రావద్దు అనేసి అది ఇచ్చాడు. అంత యూజ్ అవ్వదు అనుకుంటాము. ఓకే, తర్వాత వచ్చేసి ఒక డిలే ఆప్షన్ కూడా ఉంది. ఎప్పుడైనా బయటికి వెళ్తున్నారు అనుకోండి, సపోజ్ ఒక 6 hours వెళ్తున్నాం, వచ్చే వరకు వాష్ కూడా అయిపోవాలి, లేదంటే నైట్ లో పెట్టి మార్నింగ్ తీసుకోవాలి. అట్లా ఉంటే మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ డిలే పెట్టుకోవచ్చు. మీరు ఎన్ని అవర్స్ వెళ్తున్నారో అన్ని అవర్స్ ఇక్కడ డిలే చేయొచ్చు. ఓకే, జనరల్ గా మనం బట్టలు 1 hour కోసం పెట్టేసినాం, వాష్ అయిపోయి బంద్ అయిపోతుంది మషిన్. మనం 6 hours తర్వాత తీస్తే ఏమవుతుంది, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది బట్టలు. ఓకే, ఎందుకంటే 100% డ్రై కాదు, మనకు 70% డ్రై అవుతాయి. అందుకే ఈ డిలే పెట్టుకొని స్టార్ట్ చేస్తే ఎండింగ్ లో అవర్స్ మనం పెట్టాలి. సపోజ్ మనం బయటికి వెళ్తున్నాం, సపోజ్ ఎక్కడైనా మార్కెట్ అదే తీసుకుంటది. ఈ డిలే చేసుకుంటే మనం ఎన్ని అవర్స్ కావాలో అన్ని అవర్స్ పెట్టాలి. సపోజ్ ఒక 6 hours డిలే బయటికి వెళ్ళేసి వచ్చే వరకు 6 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. అది కాదు, 6 hours లోపల కంప్లీట్ చేస్తుంది, 5 hours తర్వాత స్టార్ట్ అయిపోతుంది. అట్లా ఎంత టైం కావాలో అంత టైంకి కంప్లీట్ చేస్తుంది. అట్లా మీరు ఒక సపోజ్ మార్కెట్కి వెళ్ళారు అనుకోండి, మనము 6 hours అవుతుంది వచ్చే వరకు, బట్టలు వేసేసి ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ ఏది కావాలి పెట్టుకోవాలి. సపోజ్ నార్మల్ అనుకోండి, నార్మల్ అయినా పెట్టుకున్నాం ఫస్ట్ లో. డిలే 6 hours పెట్టేసినాం, డిలే పెట్టి స్టార్ట్ చేసేసినాం. మషిన్ ఏం చేస్తుంది, ఇప్పుడు పని చేయదు. మషిన్ కి ఒకవేళ 40 minutes కావాలనుకోండి, మీరు వచ్చే ముందు బిఫోర్ 40 minutes మీరు వచ్చే వరకు రెడీ చేస్తుంది. అట్లా 24 hours టైమింగ్ ఉంది, ఎంతైనా పెట్టుకొని వెళ్ళొచ్చు. తర్వాత మీరు ఇప్పుడు అడిగారు కదా సార్ డీసీ అని, ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే డీసీ అని పడుతుంది. అది చేయకుండా కూడా వస్తుంది, అది క్లోజ్ సరిగా ఆగకపోతే వస్తుంది. డోర్ సరిగా క్లోజ్ కాకపోతే అప్పుడు ఫ్రంట్ లో రన్నింగ్ లో కొంతసేపు అయినాక అట్లా డీసీ అని వచ్చింది సార్. రన్నింగ్ లో వస్తుందా? రన్నింగ్ అయి కొంచెం సేపు అయినాక ఒక్కసారి చెక్ చేయాలి సార్. మరి ఏమైనా లెవెల్స్ సరిగా లేకుంటే కూడా వస్తుంది. అంటే లోపల వైర్స్ ఉంటాయి కదా, మనం చేంజెస్ అయినా కూడా వస్తుంది. లేదంటే మీరు డోర్ ఓపెన్ చేసి పెట్టారనుకోండి, ఆ టైంలో ఇది మొత్తం క్లోజ్ కాలేదంటే కూడా వస్తుంది. అది ఇట్లా ఆగిపోతుంది అనమాట. మ్యూజిక్ వచ్చి అక్కడ డీసీ అని వచ్చి, డీసీ అంటే డీసీ ఒకటే ఎర్రర్ వస్తుంది. దీంట్లో 4C అని వస్తుంది, 5C అని వస్తుంది, 4 errors వస్తాయి టోటల్ గా. ఒక యూబీ అని వస్తుంది, అన్బ్యాలెన్సింగ్ అని. ఒకవేళ లోడ్ ఎక్కువ అయిపోయింది, ఫుల్ వేసేసినాం, మనం చూడలేమంటే అప్పుడు యూబీ అని చూపించేస్తుంది అన్బ్యాలెన్సింగ్ ఉంది అని. ఆ లోడ్ తీసేసుకోవాలి అప్పుడు. లేదంటే ఇంకోటి 4C, మీకు మాక్సిమం వచ్చేది 4C వస్తుంది. అది 4C ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు డీసీ ఎట్లా బ్లింక్ అవుతుంది అట్లానే 4C అని బ్లింక్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది అంటే, మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ లో ఇది ఉంది కదా, ఫిల్టర్ ఉంది ఇక్కడ లోపల, బ్లాక్ అయి ఉంటే వస్తుంది. ట్యాంక్ లో వాటర్ అయిపోయింది సపోజ్, ఆ టైంలో అట్లా కూడా ఇస్తుంది, 4C అని చూపిస్తుంది. ట్యాంక్ లో వాటర్ అయిపోతుంది. లేదు ఇక్కడ డస్ట్ ఆగిపోయిందంటే కూడా వస్తుంది. ఇది ఏం చేయాలి, క్లీన్ చేయాలి. ఫస్ట్ ఇదే చేయాలి, ఇట్లా క్లీన్ చేసి పెట్టేసి మళ్ళీ టైట్ చేసేసేయాలి. ఓకే, ఇది ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే, లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసి ఓపెన్ అవుతుంది, రైట్ సైడ్ లో క్లోజ్, క్లాక్ వైజ్ క్లోజ్ అవుతుంది. అంటే
అదే. క్లాక్ వైజ్. ఒకవేళ ఇది ఇట్లా ఉంటే ఏం చేయాలి, గ్యాస్ రెగ్యులేటర్ లాగా ఉంది ఈ సెటప్. ఇట్లా ప్రెస్ చేసి కిందికి లాగేస్తే ఓపెన్ అయిపోతుంది. ట్యాంక్లో వాటర్ ఉందా లేదా ఫస్ట్ అదే చెక్ చేయాలి. సెకండ్ వచ్చేసి అది ఎర్రర్ వస్తుందంటే అది చెక్ చేయాలి ఫిల్టర్కి, అయిపోతుంది సెటప్.